శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్థ వివరణలో మరి భాగంగా 51వ భాగం అండి. ఈ 51వ భాగంలోకి వచ్చేటప్పటికి 92వ నామం అండి. ఈ 92వ నామంలో ఏంటంటే ఇది చిన్న నామం అండి. కులాంగన, ఇది ఒక చిన్న నామం 92. దీన్ని మనం నామంలో చెప్పినట్లయితే కులాంగనాయై నమః అంటే మరి కులాంగన అనే మాటకి అసలు మామూలుగా వ్యవహారికల్లో అర్థం ఏంటంటే కులాంగన అనే దానికి అర్థం ఏంటంటేనండి చక్కగా ఉత్తమ ఇల్లాలండి. అంటే ఇంట్లో చూడండి, మన ఇంట్లో పనులు చేసుకుంటూ భర్తకు కావాల్సిన సేవ చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఎవరైతే సంసార పక్షంలో ఉంటారో వాళ్ళని మనం ఐహికంలో ఏముంటుంటాం, కులాంగన అంటామండి. దీనికి వ్యతిరేకమైన పదం ఏంటంటే మనకు వేశ్య. ఇప్పుడు ఒక నడకలో ఎలా ఉంటుందంటే ఇద్దరు స్త్రీలేనండి, ఇద్దరు అలంకారం చేసుకుంటారు. ఆ నడకలో, ఆ మాటలో ఆ వేశ్య స్త్రీకి ఉండే పద్ధతి వేరుగా ఉంటుంది, కులాంగనకు ఉండే పద్ధతి వేరుగా ఉంటుందండి. ఆ తేడా కొంచెం ఆలోచన గల ప్రతివాడికి అసలు ఆ మనిషిని చూడగానే అర్థమైపోతుందండి. అందువలన ఇక్కడ కులాంగంలో ఉండే లక్షణం ఏంటంటే ఆవిడలో ఉండే లక్షణాలన్నీ గుప్తంగా ఉంటాయండి. అది ప్రధానం. ఆవిడ ఎక్కువ మాట్లాడదు. భర్త ఏదన్నా కూడా మౌనంగా ఉంటుంది. తర్వాత నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఏంటి, ఉత్తమ లక్షణాలన్నీ తన యొక్క గుప్త రూపంలో ఉంచుకుండేటువంటి స్వభావం ఉన్నది కాబట్టి ఆవిడే కులాంగన అంటారు సామాన్య లోకంలో. ఇక్కడ అమ్మవారు కూడా ఏంటంటేనండి కులాంగన అన్నారండి. కులాంగన అనే మాటకు అర్థం ఏంటంటే ఈ అమ్మవారు పైకి కనిపించే అమ్మవారు కాదు. పైకి ఏదో చూసేటప్పటికి చక్కగా ఏదో అబ్బా ఆవిడ ముక్కు ఎంత బాగుంది, కళ్ళు ఎంత ఈ బాగుండటం కాదండి. అక్కడ ఆ నాసిక దగ్గరకు వచ్చేటప్పటికి, ఆ గోడ దగ్గరకు వచ్చేటప్పటికి నాకు ఒకప్పుడేమో ఇక్కడ ఎన్ని రకాలు వర్ణించాడు చూడు. ఒకసారి గోడను వర్ణించినప్పుడు ఎలా వర్ణించాడు, నఖదీది సంవత్సరం అమ్మ నక్షత్రాల కంటే మెరిసిపోతున్నాడు. ఒకసారి వర్ణించేటప్పుడు ఏం చేశాడు, నఖాంగుళి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఆ యుద్ధం చేస్తుంటే భండాసుడితో ఆ గోళ్లలోంచి 10 గోళ్లలోంచి 10 రకాల విష్ణువు యొక్క అవతారాలు బయలుదేరిన యుద్ధంలో అని వర్ణించాడు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటనమాట, ఇదంతా కూడా ఆవిడ యొక్క శక్తి గుప్తంగా ఉంటుందిటండి. అంటే ఎలాగా గుప్తంగా, స్త్రీ విద్యారూపిణి. ఇక్కడ కులాంగన అనేటువంటి నామానికి అర్థం ఏంటంటే ఆవిడ శ్రీ విద్యా స్వరూపిణి. అంతర్గతంగా బాహ్య సౌందర్యం కాదు అమ్మవారికి, అంతర్గతంగా ఆవిడ పంచదశి బాలా మొదలైన మంత్రాల్లో స్త్రీ విద్యా స్వరూపిణి. అందుకనే శ్రీచక్రాన్ని ఆరాధిస్తారండి. శ్రీచక్రాన్ని అమ్మవారిగా ఆరాధించడం అనేది కూడా ఒక సంప్రదాయం. దానికి కారణం ఏంటంటే ఆవిడ కులాంగన. కులాంగన అంటే అక్కడ ఏమిటనమాట, గుప్త స్వరూపంలో ఉండేటువంటి అమ్మవారు. ఏమండి ఇంకా 9వదికి వచ్చేటి కులాంతస్థ అంటే అర్థం ఏంటనమాట, ఏమిటండి అన్నట్లయితే ఇక్కడ ఆవిడలో ఉండేటువంటి జ్ఞానరూపం పైకి కనిపిస్తుందండి. అంటే జ్ఞానము జ్ఞేయము అనేటువంటి ఈ రూపాలు ఏవైతున్నాయో పైకి కనిపించకుండా అమ్మవారిలోనే అంతర్గతం ఉంటాయి కాబట్టి ఆవిడ ఏమన్నారంటే కులాంతస్థ అనేటువంటి నామంలో వర్ణించడం జరిగింది. స్వస్తి.